నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం శైలజ గారు. నమస్తే సిరి గారు. ఫుడ్ రిలేటెడ్గా బిజినెస్ చేసి ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదొక కళ కొంతమందికి అయితే, బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి. కానీ ఒకవైపు చూస్తే ఫైనాన్షియల్గా అంత పెట్టలేను, అండ్ వెయిటర్స్ని తీసుకుందాము అన్నా కూడా వాళ్ళకు కూడా శాలరీ ఇవ్వాలి. సో ఒక చిన్నగా నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఫుడ్ బిజినెస్ అన్నప్పుడు ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దానికి పెట్టుబడి ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ అంతా, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా మెటీరియల్ అయినా వీటన్నిటికీ కాస్ట్ ఎంత అవుతుంది, ఇందులో లాభం ఎలా ఉంటుంది మేడం? లాభం విషయానికి ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే చాలా లాభం ఉంటుంది అందరికి తెలుసు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే అది ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లం. అది ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ అంటే ఈరోజు చేసింది రేపు పాడైపోతుంది, అదొకటి ప్రాబ్లం. తర్వాత టేస్ట్, తర్వాత స్కిల్డ్ లేబర్ మీద డిపెండెన్సీ. ఖచ్చితంగా స్కిల్ లేబర్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళ మీద డిపెండెన్సీ. నవేడేస్ ప్రాబ్లం అంతా ఏమవుతుంది, స్కిల్ లేబర్ దొరకడం లేదు, ఓనరే లాస్ట్కి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అలా చాలామంది పెట్టి చాలా స్ట్రగుల్ అయ్యి స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి ల్యాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీటికే చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయిన సందర్భాలు చాలా చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అన్న మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రజెంట్గా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇంకా అప్ టు 5 years వరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మార్కెట్ని అర్థం చేసుకున్నట్టయితే క్లౌడ్ కిచెన్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఎలా ఉంటుందండి? చాలా చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయింది. హోమ్ బేస్డ్ బిజినెస్గా స్టార్ట్ చేసేవాళ్ళు, ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్. చాలా 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 ట్రెండింగ్లో ఆల్రెడీ ఉంది. కాకపోతే మనకు నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. మనం జనరల్లీ బిజినెస్ అనగానే ఏమనుకుంటాం, ఒక స్పేస్ తీసుకోవాలి పెద్దగా, ఫస్ట్ ఎక్కువగా వాకిన్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్, రష్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో తీసుకోవాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించుకోవాలి, మంచి కిచెన్ చేయించుకోవాలి, చైర్స్, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఏం మెనూ పెడదాము, ఇప్పుడు ఎక్కువగా ఏమి ఇష్టపడుతున్నారు వాటి మీద ఫోకస్ పెడతాము. అవును, ఇది ఫస్ట్ మనం చేసేది. కానీ అది మనకు వర్క్ వచ్చా రాదా, మనకు అది దాని మీద ఎంత నాలెడ్జ్ ఉందనేది సెకండరీ. తర్వాత అది బిజినెస్ మోడల్గా చేసుకోవడం అనేది నాలెడ్జ్ అనేది తక్కువ అనమాట. ఫస్ట్ బిజినెస్ మోడల్గా చేసుకోవడం దాని మీద మనము ఫోకస్ పెట్టాలి. టార్గెట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఏ టైంలో ఏది వాళ్ళు పర్చేస్ చేస్తారు, మన కాంపిటీషన్ ఏంటి ఆల్రెడీ, ఇలాంటి విషయాలను సర్వే చేస్తూ మనం మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఫస్ట్ మనం ట్రైన్ అవుతూ మనం నాలెడ్జ్ తీసుకొని తర్వాతకి మనము బిజినెస్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అని నేను చెప్తానమాట. ఈ రెస్టారెంట్ బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇదే మనల్ని ఎంతో ఎత్తుగా తీసుకెళ్తుంది, మళ్ళీ డౌన్ కూడా చేస్తుంది అనమాట. అంతా ఉంటుంది. ప్రాఫిట్ ఎక్కువగా తీసుకునే బిజినెస్ ఇదే, లాస్ తీసుకొచ్చే బిజినెస్ ఇదే. ఇందులో నేను చెప్పేది ఏంటి అని అంటే, మనం సేఫ్ సైడ్లో ఉండి ఇమ్మీడియట్లీ ఇప్పుడు చేయగానే 2-3 అవర్స్లో పాడయ్యే ఫుడ్ కానీ, లేకపోతే వేడివేడిగా అప్పటికప్పుడే మనం ఇచ్చే ఫుడ్ కానీ, అలాంటివి కొద్దిగా పక్కన పెట్టేసేసి క్లౌడ్ కిచెన్లో మనము 1 month 1 year కూడా నిల్వ ఉండే వస్తువులు, ఫుడ్ ఉంటుంది కదా, వాటి మీద ఫోకస్ చేయడం చాలా బెస్ట్ అనమాట. అది యాక్చువల్లీ చాలా వర్క్ అవుతుంది, ఇంకా రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అని అంటే, మనకు ఫుడ్ ఇప్పుడు కావాలి, తినాలి అనుకుంటున్నాము. అవును, ఇమీడియట్లీ మనము ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి, ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం, తినేస్తాం. అవును. లేకపోతే వండుకోవాలి అనుకుంటున్నాము, దానికి కూడా యాప్స్ ఉన్నాయి. అప్పటికప్పుడు వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము, వండుకుంటాము, తింటాం. ఇది ఈ రెండింటికి మధ్యలో ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, వండుకోవాలంటే మనకు టైం ఉండదు, ఇంకోటి ఆకలి అవుతూ ఉంటుంది, డెలివరీ డిలే అవుతూ ఉంటుంది, ఇంకొకటి మనకు ఆల్రెడీ మనము బాగా ట్రైన్ అయిపోయి ఉన్నాము. మనకు ఇలా ఆర్డర్ పెడితే అలా అయిపోవాలి, గంటలు వండుకునేంత టైము పేషెన్స్ కూడా లేదు. ఇంకా వర్కింగ్ ఉమెన్స్, ఇంకా స్టూడెంట్స్, ఎవరికైనా ప్రాబ్లం అంతా టైం అనమాట. టైం సేవ్ చేసుకోవాలి. అలా అని మనం రెస్టారెంట్లో ఫుడ్ ఇమ్మీడియట్లీ ఆర్డర్ పెట్టుకుంటే హైజీన్ ప్రాబ్లం, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం, ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, ఎవ్రీథింగ్ అనమాట, ఆయిల్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. స్టార్టింగ్లో బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్, బాగా నడిచింది, అంత బాగుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు. హెల్తీగా ఉండాలి, అలా నేను చేసుకోకూడదు, అది కావాలి ఇది కావాలి అని అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? ఓన్లీ క్లౌడ్ కిచెన్ ఇవ్వగలుగుతుంది. అంటే ఇన్స్టాంట్గా మనము రెడీ టు కుక్ ఉండే విధంగా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ని హెల్తీగా చేయగలిగితే, ఇంకా షుగర్ ఫ్రీ చేయగలిగితే, ఆయిల్ ఫ్రీ చేయగలిగితే, ఇంకా మైదా,
ఇంకా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. వెరీ కీ పాయింట్ అండి. ఎస్పెషల్లీ షుగర్ ఫ్రీ, నో మైదా ఎస్ ఎస్ అండ్ అలాగే ఆర్గానిక్. ఎలా ఉంటుంది ఇందులో పెట్టుబడి ఇనిషియల్గా? అంటే మీరు అన్నట్టుగానే మహిళలు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే ఎంత ఉంటుంది ఇందులో వ్యాపారం పెట్టాలి అంటే? ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చెప్పాలి అని అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి మనీ ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి టైం ఇన్వెస్ట్మెంట్. మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనము ఫిజికల్గా ప్రోడక్ట్స్ కొనడానికి, రా మెటీరియల్స్ కొనడానికి, ఇలాంటి వాటికి పెడుతూ ఉంటాం కదా. దీనికంటే ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయాల్సింది టైం ఇన్వెస్ట్మెంట్, నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఏం ప్రోడక్ట్ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాము, టార్గెట్ ఏంటి, ఫస్ట్ నాకు క్లారిటీ ఒకటి ఉండాలి మనం చేసేటప్పుడు. దాని ప్రకారము దాని మీద నాలెడ్జ్ తీసుకోవడం. ఫస్ట్ మనకంటూ ఒక సిగ్నేచర్ రెసిపీస్, కొంచెం సిగ్నేచర్ ప్రోడక్ట్స్ మనకంటూ కొన్ని క్రియేట్ చేసుకోవడం, వాటి మీద కొన్ని ట్రయల్స్ చేయడం. కొన్ని కాదు, చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సిగ్నేచర్ కావాలి అని అంటే మనము అలాంటి ప్రోడక్ట్స్ మళ్ళీ ఎవరు చేయలేకుండా ఉండాలన్నమాట. మనకు వచ్చే టేస్ట్ ఎవరికి రాకూడదు. ఇది ఫస్ట్ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటివి చేయకుండా మనం మార్కెట్లో కాపీ పేస్ట్ చేసి అందరూ చేసేది మనము చేసామనుకోండి, మనకు ప్రాఫిట్ అనేది ఫస్ట్ థింగ్ వస్తుందో రాదో విషయం పక్కన, అసలు మనం సర్వైవ్ కూడా కాలేమన్నమాట. అంత కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ మనము ఆలోచించవలసింది ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇది కూడా ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే నాలెడ్జ్ తీసుకోవాలి, మనం ట్రయల్స్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనము డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్, ఇంకా ఏఏ టూల్స్, ఇవన్నీ యూస్ చేసుకొని మన బిజినెస్ని ఇంట్లో నుంచి మనం ఎక్కడికైనా ప్రపంచం మొత్తం పంపించచ్చు. మన క్లౌడ్ కిచెన్ అంటే జనరల్లీ ఏమనుకుంటాము అంటే నాలెడ్జ్ లేనప్పుడు అప్పటికప్పుడు కిచెన్లో వండేసేసి ఏమైనా ఆర్డర్ వస్తే డెలివరీ చేయడము, అది 100% అది కాదు. క్లౌడ్ కిచెన్ అంటే ఓన్లీ టైంకి ఆకలేస్తే అన్నం తినడం ఇది మాత్రమే కాదు. మన యాక్చువల్లీ క్లౌడ్ కిచెన్ అంటే డెఫినేషన్ అందరికీ తెలుసో తెలియదు, నేను జస్ట్ ఫ్యూ వర్డ్స్లో చెప్తాను. డెఫినెట్గా. అసలు కిచెన్ అని అంటే మనకు కిచెన్ ఉంటుంది, రెస్టారెంట్లో ఆర్డర్ పెడతారు, మనకు అక్కడ కిచెన్ ఉంటుంది, వండుతాము, ఇచ్చేస్తాం, రెడీగా కిచెన్ అనేది కనిపిస్తుంది. క్లౌడ్ కిచెన్ అంటే అది మనకు కనిపించదు అనమాట. ఒక కస్టమర్ ఎవరైతే కొంటున్నారో, ఫుడ్ని ఆర్డర్ చేస్తున్నారో, వాళ్ళకి కిచెన్ కనిపించదు, అంతే క్లౌడ్ కిచెన్ అంటే. ఇప్పుడు స్టోరేజ్ ఉంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇంతకుముందుకు మనము పెన్ డ్రైవ్లో, సీడీస్లో అలా మనకు ఫిజికల్గా ఒకటి కనిపిస్తుంది, అందులో మనం స్టోరేజ్ చేసుకున్నాం, వాళ్ళం హార్డ్ డిస్క్స్ వచ్చాయి. ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ అది మనకు కనిపించదు, కానీ స్టోరేజ్ మనకైతే అలానే ఉంటుంది కదా. ఇలాగనే కిచెన్ కూడా. అప్పుడు ఏమవుతుంది, మనం కిచెన్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ తొందరగా వస్తుంది. ఎస్, ఎక్కువగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా స్పేస్కైనా డబ్బులు పెట్టే అంత అవసరం ఉండదు. జస్ట్ మన కుకింగ్ మెటీరియల్ వరకే ఉంటుంది. ఇంకా ఇక్కడ డైనింగ్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు, మనకు స్ట్రెస్. ఎస్, ఇంకా మనము ఫ్రీడమ్ ఉండదు. ఫస్ట్ ఓనర్కి 24 hours అక్కడే ఉండాల్సి వస్తుంది. మార్నింగ్ ఇక 4 నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట వర్క్. చాలా స్ట్రెస్ ఉంటుందన్నమాట ఈ ఫీల్డ్లో. అయితే మనం స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ నాలెడ్జ్, టైం, దీని మీద ఫోకస్ చేయాలి. మీరు అన్నట్టుగానే క్లౌడ్ కిచెన్ బాగుంది. అంటే సెటప్ ఎక్కువ లేదు, పెద్ద ఖర్చు లేదు, స్ట్రెస్ ఫ్రీ అన్నారు, బాగుంది. బట్ ఫుడ్ అనగానే చాలామంది టేస్ట్, క్వాలిటీ, వీటిని ఎలా మనం మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ఎలా మన క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు అంటారు? మనము 100 రకాల ప్రోడక్ట్స్ చేయాల్సిన అవసరం లేదండి, అన్నీ రావాల్సిన అవసరం లేదు. మనకి ఏదొచ్చు, ఫస్ట్ మనకు కస్టమర్కి ఏది ఎక్కువ డిమాండ్ ఉంది, ఏది అవసరం ఉంది, బెస్ట్ 10 చూస్ చేసుకోవాలి. ఎక్కువగా ఫోకస్ చేసి అది రాలేదు, ఇది రాలేదు, వీటి మీద వద్దు. ఏదైతే మనము వర్కింగ్ ఉమెన్స్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తున్నారా, వాళ్ళకి కావాల్సింది ఏంటి, టైం. అలా మనము ఒక క్లారిటీ ఉండాలన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే బయట నుంచి ఆర్డర్ చేసుకోరు, అలా అని అవర్స్ కిచెన్లో కూర్చొని కుక్ చేయలేరు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇన్స్టెంట్గా వాళ్ళకి రెడీగా ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ మీద మనం ఫోకస్ చేసి వాళ్ళకి ఇవ్వగలగాలన్నమాట. అలాంటివి నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో టార్గెట్ ఆడియన్స్ అన్నది కూడా ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డైవర్ట్ అవ్వకుండా, మనం అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం బెస్ట్ 10 ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా, వాటిలోనే మన నాలెడ్జ్, మన ఎఫర్ట్, మన ఏదైతే టైం ఉంటుందో దాని మీద ఇన్వెస్ట్ చేసేసి మనం ప్రతిరోజు వాటి మీద ఫోకస్ చేసి కాంపిటీషన్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకసారి టేస్ట్ చేయాలి, మనం ఓపెన్ చేయాలి, కుక్ చేయాలి, వాటిని ఏంటి ప్రాబ్లం, మనం దాంట్లో నుంచి ఏమి ఇవ్వగలుగుతాం,
దాంట్లో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటేనే కదా మన దగ్గరికి వచ్చేది కస్టమర్. అలా ఏమేమిటివి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. అలా ఐడెంటిఫై చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కస్టమర్ ఏం కోరుకుంటున్నారు, ఈ మార్కెట్లో ఆల్రెడీ వీళ్ళు ఏమి ఇవ్వలేకపోతున్నారు, మనం ఏం ఇవ్వగలుగుతాము, ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు అది ఖచ్చితంగా ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది. ఇనిషియల్‌గా ఎంతుంటుందండి పెట్టుబడి విషయానికి? దీనికి ఇన్వెస్ట్మెంట్ మీరు 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే లక్కీగా మనకు అన్ని కిచెన్లో అన్నీ ఉంటాయి, మనకు అన్నీ ఉంటాయి. అవును. జస్ట్ మనము కొన్ని మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, సీలింగ్ మెటీరియల్స్. ఎందుకంటే నేను ఫస్టే ప్యాకింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, పర్ఫెక్ట్ ప్యాకింగ్, నీట్ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా, ఇంకా షుగర్ కేన్తో మనకు ఇంకా చాలా వస్తున్నాయి ఆల్టర్నేట్స్. వాటి మీద కొద్దిగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక 10 రూపీస్ ఎక్కువ అవుతుంది అంతే. అండ్ మీరన్నట్టుగానే పెట్టుబడి చాలా తక్కువగానే ఉంది. ఆదాయం ఎక్కువొస్తుందన్నారు. అంటే నెలకి మీరు చెప్పినట్టుగానే ఒక టార్గెట్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి, ఇంట్లోనే మంచి క్వాలిటీ తోటి ఫుడ్ కనుక ప్రిపేర్ చేసి, మార్కెటింగ్ కూడా చేస్తే ఎంతవరకు యావరేజ్‌గా సంపాదించుకోవచ్చంటారు? ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే నేను చూసిన దాన్ని బట్టి ఒక 1-2 మంత్స్ ఫస్ట్ స్ట్రగుల్ ఉంటుందండి. మార్కెట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనకు ఒక క్లారిటీ మనకు కూడా రాదనమాట. దానికి అలవాటవ్వడం. అలవాటు పడడము. ఇంకా మనము ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ అనుకోండి. ఫస్ట్ వాళ్ళ డేలో సగం వాళ్ళ ఇంట్లో పనులకి వీటి మీద ఫోకస్ ఉంటుంది. సడెన్‌గా షిఫ్ట్ అవ్వలేరు. ఆ బిజినెస్ షిఫ్ట్ అవ్వడానికి 3 మంత్స్ దాకా పడుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఒక 3 మంత్స్ అనేది టైం ఇన్వెస్ట్‌మెంట్. తర్వాత మనీ ఇన్వెస్ట్‌మెంట్ మనం అనుకున్నట్టు 5,000 అనేది ఆ రోజు ఇన్వెస్ట్‌మెంట్. మీకు అమౌంట్ రాగానే మళ్ళీ అది రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా జరుగుతూ ఉంటది. మనకు ప్రాఫిట్ వైజ్‌గా మంత్లీ ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఫస్ట్ 3 మంత్స్ అయితే 0 అని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అనంటే, మీరు ఎంతొస్తే అంత ఇన్వెస్ట్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తాం కాబట్టి. తర్వాత నుంచి మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఖచ్చితంగా మీరు 1 మంత్‌కి 1,00,000 రూపీస్ ఈజీగా సంపాదించుకోగలుగుతారు. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.